Welcome to NTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. So ready Sushmita garu meeru? Okay, ready andi. Meeru edo chepparu recipe Bengali aloo kada okay. ఓకే మరి బెంగాలీ ఆలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెంగాలీ ఆలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే మరి బెంగాలీ ఆలుకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఫస్ట్ ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్నాం. ఆయిల్ ఓకే, పోపు దినుసులు ఓకే, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఓకే, కరివేపాకు. బెంగాలీ ఆలు అంటే ఇది ఇలా గ్రేవీ టైప్ లో వస్తుందండి, లేకపోతే కొంచెం మరి గ్రేవీ డ్రై కాకుండా మీడియం దేంట్లో ఉంటుంది? ఓకే ఓకే. సో కాంబినేషన్ దేంట్లో బాగుంటుంది? ఇది చపాతి రైస్ పరోటాకు బాగుంటుంది. పరోటా. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు బెంగాలీ ఆలు? మా ఫ్రెండ్ కవిత తను నేర్పించింది. కవిత ఇలాగే ఎక్కడైనా ఏదైనా పార్టీలో తిన్నారా? తను చేసి పంపించింది నాకు. చాలా టేస్టీగా ఉంది ఆ రోజు, బాగా నచ్చింది. మళ్ళీ తను అడిగి ఎలా చేస్తావు ఏమైంది కనుక్కో నేను ఇంట్లో ట్రై చేస్తే చాలా బాగుందని చెప్పారు. సో నచ్చిందా మీ ఇంట్లో? మరి బాగా నచ్చింది. ఓకే ఓకే. చిల్లీ, ఓకే, గ్రీన్ చిల్లీ. సో మీరేమైనా వర్కింగ్ అండి సుష్మిత గారు? లేదండి, హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? మా వారు కాంట్రాక్టర్ అండి. బిజినెస్ అన్నమాట. బిజినెస్ అంటే కేబుల్ వర్క్స్ చేస్తారు కదా, ఆ కాంట్రాక్టర్. ఓకే ఓకే. పేరేమిటి? బలరాం రెడ్డి. ఓకే. మరి పిల్లలు? బాబు ఒక్కడేనా బాబు? ఏం చదువుతున్నాడు? 5th క్లాస్ అండి. ఓకే నైస్. పేరేమిటి? సాయి కృష్ణారెడ్డి. సాయి కృష్ణారెడ్డి. సో మీ బాబు తింటాడా అన్ని వెరైటీస్ అవి చేస్తే? లేకపోతే ఆల్మోస్ట్ అన్ని తింటాడండి. ఆల్మోస్ట్ అన్ని తింటాడా? నేను పేచి పెట్టాడు. ఓకే, తింటాడు. ఏదైనా ఒకటి అరా ఉన్నాయా పేచి పెట్టేవి? ఒకటి అరా అంటే పప్పు ఇష్టం ఉండదు వాడికి. పప్పు ఇష్టం ఉండదా? ఓ, మా వారికి నాన్ వెజ్ తింటాడు మా వారు. ఓకే. మా బాబు నాన్ వెజ్ బాగా తింటాడు. ఓహా, ఇలా ఉంటే కష్టం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయాలి అంటే. ఇదేం పేస్ట్? గసగసాల పేస్ట్ అండి. గసగసాల పేస్ట్. ఓకే. సో గసగసాల పేస్ట్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా. అవును, థిక్నెస్ కూడా వస్తుంది బాగా. మనం గ్రేవీ కావాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఇది యూజ్ చేస్తే. మామూలుగా కూడా మన కుర్మాలు వాటిల్లో మనం ఎక్కువ కొబ్బరి గసగసాలు ఇవి వేస్తూ ఉంటాము. కొంచెం కారం, ఓకే, ధనియా పౌడర్, ధనియాలు. సో బేసిక్ గా అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా తక్కువ. నార్మల్ గా మనము కర్రీలో వాడే ఇదే కదా. కాకపోతే మనం ఆలు కర్రీలో కొద్దిగా గసగసాల పేస్ట్ అనేది అంటే కాంబినేషన్ లో వాడుతూ ఉంటాం, ఏదైనా కుర్మాకి వాటి. ఇక్కడ ఏంటంటే ప్లెయిన్ కర్రీలో కూడా వాళ్ళు ఇట్లా వేస్తారు. వాటర్ ఏమైనా కావాలండి? కొంచెం వేయాలి. వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇట్లా. ఓకే. సాల్ట్. ఓకే. సో సాల్ట్ సరిపడా వేసేస్తాను. సాల్ట్ కొంచెం బాగా దగ్గర కొంచెం ఉడకాక పొటాటో వేసేసుకో. సో అది ఆల్రెడీ బాయిల్డ్ పొటాటో కాబట్టి వేసేస్తాం, తొందరగా బాయిల్డ్. సో మనం ఇదే గ్రేవీలో వేరే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ట్రై చేశారా మీరు కూడా? వచ్చేసానండి. ఓకే. ఇప్పుడు పొటాటోస్ వేసుకుందాం. ఓకే. సో ఒక 1 minute అలా ఉంచితే సరిపోతుందా మనకి? ఒక 2-3 minutes. ఓకే, చూద్దామా? ఓకే. అంత దగ్గరికి ఇచ్చేస్తే ఆయిల్ ఇట్లా పైకి వచ్చేస్తే మనకి రెడీ అయిపోయినాయి. ఇట్లా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేస్తాం.
కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. బెంగాలీ ఆలు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి బెంగాలీ ఆలు కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెంగాలీ ఆలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, గసగసాల పేస్ట్, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తర్వాత బంగాళదుంపలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బెంగాలీ ఆలు రెడీ.